హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మనం చూస్తున్నట్లయితే తెలంగాణలో మెయిన్ గా చాలా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. హైడ్రా ఇంపాక్ట్ ఇంకా ఉంది. అంటే ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కానీ స్టాక్ మార్కెట్ మీద అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ మనకి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? మరి ఈ పరిస్థితిలో కూడా మనకి ప్రాఫిట్స్ లోనే కావాలి రిటర్న్స్ అనుకుంటే ఏ స్టాక్స్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ఓకే. ఇప్పుడు జనరల్గా ఏమైతుందంటే అంతకుముందు గవర్నమెంట్ వేరు, ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది తెలంగాణలో. ఏమంటే రియల్ ఎస్టేట్ ఏమైంది అంటే ఎలక్షన్స్ ముందు ఉండదు, ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ గవర్నమెంట్ని బట్టి రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ ఉంటాయి. ఇప్పుడు తెలంగాణ అని అనుకోండి ఉదాహరణకి, అంతకుముందు ఎలక్షన్స్ ముందు మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అవ్వటం, మళ్ళీ తర్వాత కంటిన్యూగా గవర్నమెంట్ చేంజ్ అవ్వటం, రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో దాని మీద బాగా ఎఫెక్ట్ పడటం. ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎవరైతే వాళ్ళు అంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ శాతం పెద్ద మొత్తాలు ఉంటాయి. వాళ్ళే ఏదన్నా డీల్ కుదరగానే 1 CR 2 CR క్రోర్స్ అడ్వాన్స్ ఇచ్చేస్తారు, అగ్రిమెంట్ తీసుకుంటారు. ఇక వాళ్ళు వెంచర్లు వేసుకోవటం, దాన్ని అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కట్టడం, చిన్నగా ఒక 2-3 years కంప్లీట్ చేయటం, ఒక అగ్రిమెంట్ టైఅప్ తోటి పెద్ద మొత్తాల్లో పెట్టుబడి ఉంటుంది, మళ్ళీ కలెక్ట్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయి. ఒక్కసారికి ఒక 1 year ప్లస్ అయింది ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్. కానీ మరి వాళ్ళందరి దగ్గర ఫండ్స్ ఉంటాయి, వాళ్ళు అట్లా తీసుకుపోయి బ్యాంకులో పెట్టరు, పోస్ట్ ఆఫీస్లలో పెట్టరు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయరు. ఎందుకు? మళ్ళీ ఎప్పుడు ఏది జరుగుతుందో మళ్ళీ అప్పుడు అవసరం పడితే ఇవన్నీ క్లోజ్ చేయాలి. అయినా అదొకటి. ఇక రెండోది ఏంటిది, ఏదైనా బిజినెస్ చేయాలని ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఈ డిపాజిట్లన్నీ క్లోజ్ చేయటం. ఒకవేళ మనం డిపాజిట్లో ఉంచితే వడ్డీ ఏమొస్తుంది? 5%, 6%, 7%. అంటే రియల్ ఎస్టేట్కి వాళ్ళకి రిటర్న్స్ సరిపోవు. 1 yearకి అంత ఉండదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ బిజినెసే బాగా అంటే నడిచినప్పుడు పెద్ద మొత్తంలో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు మనం ఏదైతే వీడియో చెప్తున్నామో వాళ్ళందరికీ బిజినెస్ ఇది కూడా. ఎలాంటి బిజినెస్ ఏంటిది అంటే దీంట్లో మనం ఏమన్నంటే వీళ్ళని ఏమంటారు అంటే హై నెట్ వర్త్ ఇండివిజువల్స్, HNIలు అంటారు. వీళ్ళే ఇంకో పదం ఏంటంటే బొంబాయిలో అయితే యాంకర్ ఇన్వెస్టర్స్. యాంకర్ అంటే ఇప్పుడు మనము మాట్లాడేది ఏదైతే ఉందో షేర్ మార్కెట్లోనే అన్లిస్టెడ్ షేర్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం సుమారుగా అన్లిస్టెడ్ షేర్లు 790 కంపెనీలు ఉన్నాయి. ఈ 790 కంపెనీలకు సంబంధించి ఒకప్పుడు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, దీనికి సంబంధించిన వెబ్సైట్స్ కానీ, దీనికి సంబంధించిన గ్రాఫులు కానీ, దీనికి సంబంధించిన ఫండమెంటల్ కానీ, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బ్రోచర్లు కానీ, కంపెనీ వాళ్ళు కానీ మనకి అవైలబుల్ ఉండకపోయేది ఒకప్పుడు. ఇప్పుడు లేదు. ఇప్పుడు అంతా డిజిటల్ వచ్చినాక ఎప్పుడైతే స్కానర్లు స్క్రీనర్లు వచ్చేసినాయి, టూల్స్ వచ్చేసినాయి, ఈ టూల్స్ వీటితోటి కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్, కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లు ఇప్పుడు రెడీగా మనకి ఇట్లా క్లిక్ చేయగానే ఆ వెబ్సైట్లో దొరికిపోతున్నాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేస్తారో షేర్ మార్కెట్లో కూడా అలానే ఇన్వెస్ట్ చేయాలి. ఉదాహరణకి ఎట్లా అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, ఎక్కడన్నా ఒక వెంచర్ ఉంది, అక్కడ ఏముంటుంది? ఎయిర్పోర్ట్ ఉంటుందా, లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ ORR ఉందా, రీజనల్ రింగ్ రోడ్ RR ఉందా, IRR ఇన్నర్ రింగ్ రోడ్ ఉందా, ఎటు పోతుంది, ఏ రోడ్ నుంచి పోతుంది, అది మళ్ళీ ఫ్లైఓవర్ ఉందా లేదా, ఇవన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తారు, రాబోయే రోజుల్లో ఈ ఏరియాకి ఈ డిమాండ్ ఉంటుంది అని వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవటం, అక్కడ ఏమేమి జరగబోతున్నాయి రాబోయే రోజుల్లో దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, మార్కెటింగ్ చేస్తారు. ఏమని, ఇగో ఇక్కడ ఈ వెంచర్ వస్తుంది, ఇది జరుగుతుంది, కాబట్టి మీరు ఇప్పుడు కొనుక్కుంటే నెక్స్ట్ 5 years 10 yearsకి మీకు ఇంత వస్తుంది అంత వస్తుంది రిటర్న్స్ అని వాళ్ళు చెప్పి వాళ్ళు కొనుక్కుంటారు, కొనిపిస్తారు. మార్కెటింగ్ కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం ప్రతి వారం 2 వారాలకు ఒకసారి చూస్తే హైటెక్స్లో రియల్ ఎస్టేట్ ఎక్స్పో నడుస్తుంటుంది. వాళ్ళందరూ ఏం చేస్తారు, బ్రోచర్లు పెట్టి ఇవే చెప్తారు మనకి. అయితే ఇది షేర్ మార్కెట్కి ఎలా చూడాలి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో వింటుంటారో HNIలు అంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఉన్నాయి అనుకోండి, షేర్ మార్కెట్లో కూడా హోల్సేల్ రిటైల్ ఉంటుంది. IPOలే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ IPOలో అప్లై చేస్తే మనకి షేర్లు రావు. కానీ ఇష్యూ కంటే ముందు యాంకర్ ఇన్వెస్టర్స్కి బల్క్లో పెద్ద మొత్తంలో వాళ్ళకి షేర్లు అలాట్ చేస్తారు. మనం కూడా ఏం చేస్తాం, ఆ అలాట్మెంట్ అయ్యేటటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో మనము అంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు కనుక ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకు ఒక ప్రైస్కి ఇస్తారు. మనం ఏం చేయాలి, ఆ ప్రైస్ని తీసుకొని మళ్ళీ మనం మార్కెటింగ్ చేసుకోవటమే. ఎలా? ప్రీ IPO అన్లిస్టెడ్ షేర్లు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి జియో లాంటివి, లేకపోతే టాటా క్యాపిటల్ లాంటివి, NSE లాంటివి, NSDL, NCDX, బోటు, లేకపోతే ఓయో, ఇటువంటి 790లో ఒక 10-20 బ్రాండ్ ఉన్నాయి, చూసుకోవాలి. లేదు, సెబీకి ఫైల్ చేసి ఉన్నాయి, దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు, స్కానర్లు స్కిన్నర్లు అన్ని వెరిఫై చేసుకొని మనకంటూ ఒక పెద్ద మొత్తం కనుక పెడితే తక్కువ ప్రైస్కి వస్తాయి. మనం ఏం చేయాలిగా, మనం అంటే మనకు ఒక 5% కావాలన్నా 2% కావాలన్నా
ఆ ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం ఏం చేయాలి, మామూలుగా మనం కూడా మార్కెట్లో సెల్ చేసుకోవటమే. ఓకే. కాకపోతే ఇవి ప్రీ లిస్టెడ్, దీనికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, దీన్ని కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు, ఎప్పటికప్పుడు రేట్ కూడా తెలిసిపోతుంటుంది. కాకపోతే వీటిల్లో లాస్ చాలా మినిమము, ప్రాఫిటే మ్యాక్సిమం. ఎందుకోసం అంటే బ్రాండింగ్ కనుక కొనుక్కుంటే ఎప్పుడైతే ఐపీఓకి వస్తుందో ఒక్కసారి బాగా పెరిగిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ టాటా టెక్నాలజీస్ 600 ఉండేది, ఇవాళ కూడా 900 చిల్లర, 1000 రూపాయల దాకా ఉంది. ఏది ఆ షేరు, ఏది ఎవరైతే ప్రీ ఐపీఓలో టాటా టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళకి ఇప్పటికి కూడా మంచి రిటర్న్సే ఉన్నాయి. ఇప్పుడు ఓయో ఉంది. అయితే వీటన్నిటికీ ఒక లింక్ ఏంటంటే దీనికంటూ సెపరేట్ ప్లాట్ఫామ్లోనే సెపరేట్ బయింగ్ సెల్లింగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం మార్కెట్ రేట్ ఏదైతే ఐపీఓకి వస్తుందో దానికి అనుగుణంగానే ఇక్కడ కూడా ట్రేడ్ అవ్వటం జరుగుతుంది. కాకపోతే ఇది ఎవరైతే చూస్తారో ఒక చిన్న లింక్ ఉంటుంది. మనమే కనుక మార్కెట్లో అమ్మాలి అనుకుంటే మాత్రం ఇవి అమ్ముడుపోవు, మామూలుగా వేరే అమ్ముకోవచ్చు. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు టాటా టెక్నాలజీస్ అనుకోండి, అంతకుముందు ఐపీఓకి వచ్చింది, ఇప్పుడు ఎన్ఎస్సీనే ఉంది. ఎన్ఎస్సీ ఒకవేళ ఐపీఓకి వచ్చింది, ఎన్ఎస్సీ అంతకుముందు ఎవరైతే కొనుక్కొని ఉన్నారో ఈ ప్రీ ఐపీఓలో వాళ్ళు అమ్మకూడదు. దాంట్లో ఎందుకు అమ్మకూడదు అంటే ఐపీఓ వచ్చేదాకా లాకిన్ ఉంటుంది, ట్రేడ్ కాదు. దీన్ని లిస్టెడ్ అన్లిస్టెడ్ అంటాం. లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవటం, అన్లిస్టెడ్ అంటే ఎక్స్చేంజ్లో కాకుండా బయట జరిగేటటువంటి బిజినెస్ని అన్లిస్టెడ్ అంటాం. అయితే ఇప్పుడు టాటా టెక్నాలజీస్ ఉంది, అప్పటి వరకు వెయిట్ చేయాలి. తర్వాత 6 నెలల వరకు ఎప్పుడైతే ఐపీఓ వస్తుందో, ఐపీఓ వచ్చిన తర్వాత 6 నెలల వరకు కూడా షేర్లు అమ్మకూడదు. ఇప్పుడు టాటా టెక్నాలజీస్ అయిపోయింది, అప్పుడు వాళ్ళు అమ్మేసుకోవచ్చు. ఏది పాత షేర్లున్నా మార్కెట్లో అమ్మేసుకోవచ్చు. మనం అవన్నీ కొంచెం ఐడియా ఉంటే ఓకే, లేదు ఇంకేదన్నా అనిపిస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, గైడ్ చేస్తాం. ఎవరైతే వీడియో చూసి హెచ్ఎన్ఐల వరకు అంటే హై నెట్ రియల్ ఎస్టేట్ లో పెట్టే వాళ్ళు బ్లాక్ అయిపోకుండా ఆ అమౌంట్ని దీంట్లో పెట్టుకొని సేమ్ వాళ్ళకు ఎంత ప్రాఫిట్ ఎంత మార్జిన్ చూసుకుంటారు కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక వెంచర్ వేస్తారు, ముందే బ్రోచర్ ఎంత, ఎంత టైంలో మనము సెల్ చేయగలము, మార్కెటింగ్ టీం ఎంత, ఆఫీస్ ఖర్చు ఎంత, ఇవన్నీ పోను నాకు ఒక 4%, 5%, 3% వర్కౌట్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అలానే దీంట్లో కూడా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే, అయితే దానికి దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ వచ్చేటప్పటికి మార్కెటింగ్, ఇప్పుడు సపోజ్ ఎవరో మీరు వస్తా అంటారు, మిమ్మల్ని ఒక క్యాబో కారో తీసుకుపోవాలి, ఒక పూట ఒక మార్కెటింగ్ టీమ్ ఆయన, ఒక 2 ఎంప్లాయీస్, అంటే ఎంప్లాయీస్ అయితే మార్కెటింగ్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మేనేజర్ అనో అసిస్టెంట్ మేనేజర్ అనో మార్కెటింగ్ టీం ఉంటారు, వాళ్ళు పోవాలి, తీసుకుపోవాలి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, బ్రోచర్ ఇవ్వాలి, మళ్ళీ మీరు ఏమంటే చెప్పరు, మంచిదిలే అంటారు, నెక్స్ట్ వీక్ అంటారు, ఈ లోపల మళ్ళీ మిమ్మల్ని ఫాలో అప్ చేయాలి. మాటికి ఫోన్ చేస్తున్నాం, మీరు ఏమంటారు తెలుసా, ఇప్పుడు లేదు చూద్దాంలే అంటారు, మార్కెట్ డౌన్ అవుతుందిలే మళ్ళీ చూస్తాలే అంటారు, మళ్ళీ ఇంకో కొత్త కస్టమర్ని చూసుకోవాలి, అంటే ఎక్కడో ఒక దగ్గర డీల్ అవుతుంది. అట్లా ఉండదు, అదే మన షేర్ మార్కెట్ అట్లా ఉండదు, ఈజీగా అయిపోతుంది పనులు అనమాట. ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొద్దు దయచేసి. వాట్సాప్ లో మీ డీటెయిల్స్, మీ పేరు, మీ యొక్క క్వైరీ ఏంటి అనేది చేస్తే మనం దాన్ని బట్టి ప్లాన్ చేయొచ్చు. మెసేజ్ చేస్తే సో వాళ్ళు రివర్ట్ బ్యాక్ అవుతారు. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్. ఇది కూడా ఒక బిజినెస్. బిజినెస్ చేసే వాళ్ళు ఏ పరి విధాలు చూస్తారు, నా ప్రిన్సిపల్ సేఫ్ ఉండాలి, నాకు లాస్ లేవద్దు, ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ ఎంత రావాలి, 1%, 2% చూసుకొని చేసేదే బిజినెస్, అంతే తప్ప గుడ్డిగా చేసేది అయితే బిజినెస్ కాదు. ఇది మనం షేర్ మార్కెట్ కూడా బిజినెస్ పరంగా వాడుకోవచ్చు. Yes, done. Thank you so much, sir. Thank you.